టీ20 ప్రపంచ కప్ 2024కు సంబంధించిన సందడి మొదలైంది. చాలా దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. భారత్ సైతం 15 మందితో కూడిన ప్రధాన జట్టు 4 రిజర్వ్ ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు ఒక సూచన చేశాడు. అందుకు గల కారణాలను సైతం వెల్లడించాడు. జట్టులు చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పుడు ప్రణాళికలు రచించడం అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. వాళ్ళు ఉన్నారుగా, వాళ్లే చూసుకుంటారులే అని భావిస్తాం. కొన్నిసార్లు మేనేజ్మెంట్ అంచనాలకు తగ్గట్లుగానే ఫలితాలు వస్తాయి. కానీ టీంలో వివ్ రిచర్డ్స్ లేదా విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ వాళ్ళ నుంచి జట్టు ఏం ఆశిస్తుందో క్లియర్ గా చెప్పాలి. ప్రస్తుతం టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఇప్పుడు టీమిండియా పరిస్థితే గతంలో చాలా జట్లకు ఎదురైంది. 1987 వన్డే ప్రపంచ కప్ లో వెస్టిండీస్ కు ఇదే ఎదురైంది. జట్టు నిండా స్టార్లు ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాన్ని రాబెట్టలేకపోయిందని పేర్కొన్నాడు. అయితే టీంలో గొప్ప ప్లేయర్లు ఉన్నప్పుడు వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావించడంలో తప్పులేదు. కానీ వారితో పాటు యువ ప్రతిభావంతులు కూడా ఉన్నందున సరైన ప్రణాళికతో సిద్ధమవ్వాలి. ఇదే నేను టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు ఇచ్చే సూచన. విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచ కప్లో 3వ స్థానంలో బ్యాటింగ్కు రావాలి. ప్రస్తుతం ఉన్న టీ20 క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో సూర్యకుమార్ ఒకడు. రింకు సింగ్కు జట్టులో చోటు దక్కకపోవడం అతడి దురదృష్టం. అయినా టీ20 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన రోహిత్ సారథ్యంలో భారత జట్టుకు ట్రోఫీని గెలిచే సత్తా ఉంది. నా వరకు మాత్రం ఈ టోర్నీ ఫైనల్లో భారత్ వెస్టిండీస్ తలపడాలని కోరుకుంటున్నా అని బ్రియాన్ లారా తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.